ఇదివరకు మేము తిరుపతికి ఎప్పుడొచ్చినా సరే, దేవుడి దర్శనం కోసం అని చెప్పేసి ఆన్‌లైన్‌లోనో టోకెన్ తీసుకునేవాళ్ళం. లేదంటే ఆఫ్‌లైన్‌లోనో ఏదో ఒక రకం టోకెన్ దొరికేది. కానీ ఈసారి మాత్రం ఎటువంటి ప్లానింగ్ లేకుండా నార్మల్‌గా అనుకున్న తడువుగానే వచ్చేసినాము తిరుపతికి. కాకపోతే మాకు వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే, అక్కడ శ్రీనివాసం కాంప్లెక్స్‌లోకి వెళ్తే టికెట్స్ దొరికాయని తెలిసింది. బట్ అది ఏంటంటే ఎవ్రీడే నైట్ 9:00 నుంచి ఇస్తున్నారని చెప్పేసి తెలిసి 9:00 లైన్ కోసం అని చెప్పేసి 8:00కి మేము లైన్‌లో నించున్నాము. సో నించున్న దగ్గర నుంచి ఇంచుమించు మాకు ఒక 2 అవర్స్ పట్టింది. ఆ లైన్ అంతా తిరిగి 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 చూస్తున్నారుగా మీరు ఎంతమంది జనం ఉన్నారో. పబ్లిక్ ఫుల్ హెవీగా ఉన్నారు పబ్లిక్. సో అందరినీ దాటుకొని ఇంకా నడుస్తూనే ఉన్నాం ఎంతసేపు రావట్లేదు. ఈ ఈ ఈ టైంలో అయితే మా పిల్లలిద్దరిని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి అలసట ఉన్నప్పటికి కూడా మాకు హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఇదంతా నడిచి ఒకేసారి ఆ టోకెన్స్ ఇచ్చే కౌంటర్ దగ్గర రావడానే నాకైతే ఒక రకమైన దైవ దర్శనం అప్పుడే అయిపోయినంత హ్యాపీగా అనిపించింది. మా అందరికి కూడాను, నాకు ఒకటే కాదు. సో టోకెన్స్ తీసుకోవడానికి వెళ్ళేసి తీసుకున్నాం. అంతసేపు నుంచి ఉంటే మాకు ఈవినింగ్ 7 PM దొరికిన టికెట్స్. సో చూసిరు కదా ఎంత హెవీగా ఉందో రద్దీ.